ఈసారి నీతో పాటు నేను కూడా వస్తా. అయితే కాంట్రాక్ట్ సైన్ అవ్వగానే ఫస్ట్ నిన్నే తీసుకెళ్తా బాబు. థ్యాంక్ యూ. అవును, మరి సార్ కి ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఫేవరెట్ హీరోయిన్ తెలియాలంటే కార్ ఆపాలా? ఏంటి చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు? నా ఫేవరెట్ హీరోయిన్ దగ్గరికి. ఇదెవరిల్లు? తను ఎక్కడికి వెళ్ళాడు? తెలిసిన పిల్లని కలవడానికి వెళ్ళాడు. మీరు చేసిన సాయానికి పర్లేదు సార్. నీకు తెలియదు కదా, అన్నయ్య హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక కాలేజ్ అమ్మాయిని కాపాడాడు. థ్యాంక్స్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సార్. దాందే ఉందండి, పాప జాగ్రత్త. నేను వస్తానమ్మా. అన్నయ్య ఆ, ఒక్క నిమిషం. బాయ్ బాయ్. బాయ్ అక్క. అంకుల్ బాయ్. ఓయ్, నువ్వు మంచోడు అని తెలుసు కానీ మరీ ఇంత మంచోడువా? ఎందుకలా అన్నావు? అది ఆ పాప గురించి నాకు సత్య అంతా చెప్పాడు. అయినా ఎవరో తెలియని వ్యక్తి గురించి అంత రిస్క్ చేయటం గ్రేట్ బాస్. ఐఎమ్ ఇంప్రెస్డ్. కాపాడడానికి కావాల్సినడే కానవసరం లేదు. అయినా నా ప్లేస్లో ఎవరున్నా అదే చేస్తారు. ఇన్నిసార్లు ఇంప్రెస్ చేస్తే పడిపోగలను. జాగ్రత్త. నువ్వు పడిపోకుండా నేను పట్టుకుంటాలే కానీ వెళ్ళి పడుకో. గుడ్ నైట్. ఒక అందమైన అమ్మాయి అర్ధరాత్రి పడిపోవడం గురించి మాట్లాడుతుంటే నువ్వు పడుకోవడం గురించి మాట్లాడుతున్నావేంటి? సార్కి అసలు ఏ ఫీలింగ్స్ ఉండవా? నిద్ర కూడా ఓ ఫీలింగే. ఐఎమ్ స్లీపీ. సో గుడ్ నైట్. పూల గురించి రొమాన్స్ గురించి తెలియని వ్యక్తికి ఇదంతా చెప్తున్నాను చూడు. నన్ను నేను అనుకోవాలి. హే, ఏంటిది? పువ్వు. అది నువ్వు? పూలకి రొమాన్స్కి సంబంధం లేదు తెలుసా. పువ్వులు అమ్మాయిలకి ఇచ్చేది మీరు అంత అందంగా ఉంటారని గుర్తు చేయడానికి, మీ మనసు అంత సున్నితమైందని తెలియజేయడానికి. రొమాన్స్ అంటే కంటికి కనిపించేది కాదు, మనసు కనిపించేది. కంటికి కనిపించే రొమాన్స్లో లస్ట్ మాత్రమే ఉంటుంది, లవ్ ఉండదు. కానీ మనసు కనిపించే రొమాన్స్లో లవ్ మాత్రమే ఉంటుంది. గుడ్ నైట్. ఇంతకీ నాకు పోయేందుకు ఇచ్చావు? కంటికి కనిపించిందనా లేక మనసు కనిపించిందనా? ఈ అప్లికేషన్తో ఏదో ప్రాబ్లం ఉంది. ఐమ్ సో సారీ. బాయ్. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. అదేంటి అడగగానే ఇచ్చేసావు? నీ ఫోన్లో పర్సనల్స్ ఏమి ఉండవా? నా అనుకునే నీ దగ్గర దాచడానికి ఏముంటుంది నా దగ్గర? మాటలు బాగా నేర్చావు. నిన్ను కలిసాకే అసలు మాట్లాడటం నేర్చుకున్నా. ఓకే.
హ్యాపీ. ఫైనలీ ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత మీ పెళ్లి జరుగుతుంది. అయినా ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ నాకు లవ్ మ్యారేజెస్ అంటే చాలా ఇష్టం. బికాజ్ మా పేరెంట్స్ కూడా లవ్ మ్యారేజే. లవ్ అంటే ఇష్టం ఉన్న మీరు ఇప్పటివరకు ఎందుకు లవ్ చేయలేదు? అన్నయ్య లవ్వా ఛాన్సే లేదు. చెప్పా జై, చేయలేదా? అది అదేంటన్నయ్య పవర్ ఆఫ్ అయినా టీవీ ఎలా అయింది? అన్నయ్య అది నువ్వే కదా? ఈ వీడియో ఆ, ఇది ఇది నేనే. అజయ్, అసలు ఏం జరుగుతుంది? హలో హలో సార్, నా పేరు సురేష్. నేను డాక్టర్ కాపర్ వాటర్ బాటిల్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను. సహస్ర గారు ఉన్నారు సార్? ఎంతమందికి చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలండి? నా పేరు అజయ్. ఇది శాస్త్ర నంబర్ కాదు. సో ప్లీజ్ డోంట్ కాల్ మీ అండ్ డిస్టర్బ్. సార్, ఎవరన్నయ్య ఈ సహస్ర? ఏమోరా. ఈ వీడియో నేను లాస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు అయినా ఈ వీడియోలా అయినా సీసీటీవీ ఫుటేజ్ ఇక్కడ ఎలా ప్లే అవుతుంది? నాకు తెలియదు. హలో, హలో సార్, నేను సురేష్ని. ఇప్పుడే మీకు కాల్ చేశాను కదా. మీకు ఆల్రెడీ చెప్పారు కదండి నా పేరు అజయ్. మళ్ళీ ఎందుకు చేశారు? నేను ఫోన్ చేసింది మీకోసమే సార్. నా కోసమా? మరి ఇందాక సహస్ర కోసం అన్నారు. అవును సార్, మీ ఇద్దరి కోసమే. మీ పేరు అజయ్ శ్రీవాస్తవే కదా? యా, బట్ నా ఫుల్ నేమ్ మీకెలా తెలుసు? అదేంటి సార్, మీ వైఫే ఫామ్ ఫిల్ చేశారు కదా? నా వైఫా? మీ వైఫ్ సహస్ర శ్రీవాస్తవే కదా? అజయ్, అజయ్, అన్నయ్య ఇదిగోండి సార్, మీరు అడిగిన డీటెయిల్స్. థ్యాంక్ యూ సో మచ్. సహస్ర రామలింగన్. చెప్పరా. అన్నయ్య ఏమైంది? ఏమైనా తెలిసిందా? అరే ఒక్క నిమిషం, స్వాతి కూడా చేస్తుంది, కాన్ఫరెన్స్ లో పెడతాను. హలో అజయ్, డీటెయిల్స్ ఏమైనా దొరికాయా? తన పేరు సహస్ర రామలింగన్. తన అడ్రస్ కూడా దొరికింది. మరి ఇంకేంటి, కలిసి మాట్లాడావా? లేదు, తను ఇప్పుడు అక్కడ ఉండట్లేదంట. నా నంబర్ ఇచ్చి వచ్చా. హాస్టల్ ఓనర్ రాగానే ఫోన్ చేస్తా అన్నాడు. అన్నయ్య ఈలోగా నేను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేసి చూస్తా. గుడ్ ఐడియా. నేను లింక్డ్ఇన్ లో చూస్తాను.